నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అబ్బాస్ అండి. ఏం చేస్తుంటారండి? ఏలూరు రోడ్ల బజ్జీల బండి. ఏలూరు రోడ్ల బజ్జీల బండి. ప్రాపర్ ఎక్కడండి? ఏలూరు రోడ్డే. అసలు మీరు ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా? ఏ ఊరు నుంచన్నా వచ్చి ఎంతమంది పిల్లలండి? ముగ్గురు చదువుకుంటున్నారా? ముగ్గురు పోలీసు. అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు పోలీసులు. ఓకే. బాగా సెటిల్ అయిపోయారు అయితే. దాని మటుకు బజ్జీల బండి. ఎందుకని? ఎందుకంటే అలాగ ఉండాలని, 100 రూపాయలు తినాలని. పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరెందుకు మరి బజ్జీల బండి రన్ చేస్తారు? ఆధారపడకూడదు, మన కాళ్ళ మీద మనం బతకాలి, అది ఫస్ట్ నుంచి. అందుకు ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు? ఏమండి, ఇప్పుడు ఉన్న రేట్లే. ఆయన వస్తే తగ్గేది లేదు, ఈయన వెళ్తే ఎక్కేది లేదు. అలా కాదు. ఏంటంటే పబ్లిక్ మంచి తోచింది మాట్లాడుతూ ఉంటారు. నేను దాని గురించి కాదన్ను. ఆ రోజు ఎలా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు అలాగ ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు అలాగ ఉన్నాయి. ఏంటంటే ఎవరు నచ్చిందో వాళ్ళు చెప్తారు, కాదంటలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత ఎంతమంది ఆడవాళ్ళు కానీ, ముసలి కానీ, లెగలేని వాళ్ళు కానీ, ఒక 4 సంవత్సరాల క్రితం సచివాలయానికి వెళ్తా ముసలాళ్ళు కూర్చొని రోడ్డు మీద, బాబు కొంచెం డ్రాప్ చేయమంటే ఆ బండి మీద ఎక్కుతాకే మనకి అవకాశం లేదు. ఆమె ఎక్కి కూర్చునేదాకా మనం ఉండలేం. అలాంటిది వాళ్ళ రోజున ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు. అదొకటి ఎక్కడ అడిగినా అది కేరళలో జరుగుతుంది, మళ్ళీ మన ఆంధ్రాలో జరుగుతుంది. దాంట్లో తెలిసిందే విషయమే. అదొకటి చాలా గొప్ప విషయం. ముట్టుకోలే కానీ ఎవరికైనా రూపాయి 100 రూపాయలు అడిగితే ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు కూడా సాయం చేయని రోజుల్లో రూపాయి పాప ఇచ్చి సాయం చేస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు కాదు. ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను, ఎవరి దగ్గర తీసుకొచ్చానా అని అడగరు, బండి పెట్టానా లేదా అంటారు. అలాగా ఆయన ఎక్కడి నుంచి ఇచ్చారు కదా, నీకు రూపాయి సాయం చేశానా లేదా అన్నది అంటారు. ఇప్పుడు ధర్మం చేస్తున్నాడు గుడికాడ, అక్కడ వేస్తారు. వాళ్ళు 10 రూపాయలు వేస్తారు, 5 రూపాయలు వేస్తారు, రూపాయి వేస్తారు. ఇంత ఇమ్మని మనం డిమాండ్ చేయట్లేదు కదా. ఆ రకంగా జగన్ గారు ఏంటంటే ఒక ప్రతి విషయాన్ని మీకు నచ్చితే చేయండి అన్న సీఎం అని నేను ఇంతవరకు చూడాల. నాకు 62 సంవత్సరాలు. ఎంతమందో సీఎంలు మారారు. ఒకటి అంటారు, మీకు నచ్చితే నాకు న్యాయం చేయండి అన్న సీఎంని ఒక్కరిని సరే ఎవరైనా చూపించండి. ఇంకా అంతకంటే అడిగిన సీఎం నాకు కనపడలేదు ఇంతవరకు. సీఎం ఇంత బాగా చేస్తున్నారని మీరు చెప్తున్నారు. మీరు ఎంత అంటే మీరు చూసిన మీ అనుభవాన్ని బట్టి, కానీ అసలు ఈ సీఎం వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నారండి. కాదంట్లా నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు సీఎం అని తింటున్నారో నన్ను తింటున్నారో అర్థం కావట్లా. ఏంటి నా దగ్గరికి వచ్చి కూడా ఎక్కడి కానీ మాకు ఉద్యోగాలు లేవు, పనులు లేవు, అవి లేవు, ఆ బ్యాంక్ షాపులో రేట్లు పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయినాయి అంటున్నారు. ఏ రోజు పెరగకుండా ఎప్పుడు సౌకర్యం ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు టమాటా 200 రూపాయలు అమ్మింది, అదే టమాటా 20 రూపాయలు అమ్మింది, 5 రూపాయలు అమ్మింది. ఒకప్పుడు అమ్మలేదా? నూనె అమ్మింది. నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి అన్నీ అప్పుడు అమ్మినాయి, ఇప్పుడు అమ్మినాయి. ఏదైనా ఆ సీజన్లో అలా ఉంటుంది. ప్రతిదీ అన్నీ కావాలనుకోండి. ఇప్పుడు నీకు ఇచ్చేలేక కోపం, వాళ్ళకి ఇవ్వతే తాపం, అలాగుంటుంది. కానీ కావాలని ఇది కాదు. మరి ఈ పథకాలు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు అంటున్నారు కదండి. అప్పులు అప్పులు చేయకుండా ఎవరు ఉండారండి? ఇప్పుడు ఆయన చేసింది కనపడుతుంది, ఈయన చేసింది కనపడుతుంది, అంతేనా? ఈయన చేసింది అందరూ కనపడుతుంది. అప్పులు చేసి జనాలు ఎత్తి మీరేసాను అంటాడు. ఏంటి ఎవరికి? ఇప్పుడు భార్య కష్టపడుతుంది, భర్త కష్టపడుతున్నారు. ఇప్పుడు అందరు ఇంట్లో ఎవరు వండుకొని తింటారా? అందరు రెడీమేడ్, తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఇంకెవరండి దాంట్లో ఇవ్వాల్సింది? అభివృద్ధి లేదంటున్నారు కదండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి కంపెనీలు తీసుకురావట్లేదు, యువతకు ఉద్యోగాలు లేవంటున్నారు కదా. ఒకసారి వచ్చేస్తాయా? ఇప్పుడు 4 సంవత్సరాలు ఇచ్చారు. 4 సంవత్సరాలు జరిగింది, ఎక్కువైంది. 4.5 అని అవుతుంది. ఇంకా 2-3 నెలలు ఉంది, అయిపోయింది. ఇంకా అవకాశం ఇవ్వాలి కదా. ఒకసారి పుట్టంగానే పెద్దవం కదా. ఇప్పుడు ఆయన పెద్దవాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన అనుభవశాలి కాదంటలా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన వరకే చూసుకుని అడిగినా లేనివాడు. కాంగ్రెస్ ఎలా ఉందో అదే కాంగ్రెస్ వైఎస్ఆర్ అయింది. అంతకంటే ఏమి లేదు. కొంచెం తేడా అంటే కలర్ తేడా. వైఎస్ఆర్ అన్నారు, అది కాంగ్రెస్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే. ఇది పేదల బతుకులు పార్టీ, అది ఉన్నోడి పార్టీ. ఎవరైనా అంతే. పోలీసు వాళ్ళు అక్కడ ఎలాగా ఒంటి మీద సొమట పట్టేటట్టుగా డ్యూటీలు చేస్తారు, అలా అల్లాడిస్తాడు ఆయన. ఈయన అలా కాదు. ఒక దేవుడి కింద ఎవరు పట్టి, ఎందుకంటే బతుకు అనేది అందరూ ఒకటే. మరీ గట్టిగా పట్టుకుని చిరిగిపోద్ది, లాగితే చిరిగిపోద్ది. అది లాక్కుండా ఉండాలంటే ఇలాంటి ఆయన ఉండాలి. నేను కాదంటే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు నా దగ్గరికి వచ్చి అంటున్నారు ఆయన ఎప్పుడు దిగిపోతాడు. ఎవరైతే అంటున్నారో వాళ్ళే ఓట్లు వేసి ఆయన మెజార్టీతో వేస్తారు. ఒక్కటే సరే సగానికి నాకు వచ్చిన మెజార్టీ ఆయనదే. ఆ రోజు మళ్ళీ నన్ను అడగండి, నేను అక్కడే ఏలూరు రోడ్లోనే ఉంటా, నన్ను వచ్చి అడగండి. ఎందుకంటున్నారు అంత గట్టిగా? ఒక ఎప్పుడైనా దేవుడిని నమ్ముకున్నవాడిని, మనుషులు నమ్ముకున్నాడు, ఆడు ఎప్పుడు చెడిపోడు. మాయ మాటలు చెప్పి ఏం చేస్తారు సరే. ఆడు ఇప్పుడు ఒకటే అన్నాడు, ప్రజలు నమ్మాను, దేవుడు నమ్మాను అన్న మంచి నేను ఏ సీఎంని చూడాల. మరి ఒక ప్రతిపక్షాలే కాకుండా ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి అసలు ఏపీకి అని చెప్పేసి అంటున్నారు కదా. పేరుకి చెల్లెలు బయటికి లేక నువ్వెవరో నేనెవరు? ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నాం, మీరు నేను చేస్తున్నాం. మీరు నా మీద పెద్ద వయసులో పెద్ద, ఆ పని దగ్గర ఏంటో తెలుసా? చిన్న. నువ్వు ఎవరైనా సరే నన్ను సార్ అనాల్సిందే.
అనాలా లేదా నువ్వు? ఇప్పుడు నా కొడుకులు ఆఫీసులే, పోలీసులే. నేను అక్కడికి వెళ్ళి అరే అన్న నలుగురు అనగలనా? మరి మీకు కూడా చిన్నపిల్లలా చెప్పాల్సి వస్తుందండి. తిరుమల అందన్నారు కరెక్టే. ఆమె వరకు ఆమెను పోరాడుకుంటుంది. దాంట్లో తప్పని ఎలాగంటారు? ఇప్పుడు ఆయన దొంగ అంటాడు, నేను దొంగ, నువ్వు దొంగ అంటావు. ఇది చిన్న లాజిక్కు. ఎలాగండి మీకు నీకు చెప్పండి కదా, నువ్వు అంత ఉన్నావు కదా. మరి తిరుమల అంటుంది అన్నయ్యని అన్నారు. అన్నయ్య ఎలా అవుతాడు? ఎలా అవుతాడు? ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఒక డ్యూటీ చేస్తున్నావు. ఆ డ్యూటీ చేసినప్పుడు నువ్వు డ్యూటీలు పట్టుకుని అరే అని అంటే ఊరుకుంటావా? ఆయన మనకి మేనేజ్ ఉందిగా, అనకూడదుగా. ఆయన మన మీద వయసులో చిన్నోడే, మనం అక్కడ ఇల్లులోకి అనకూడదుగా. మరి ఆ లాజిక్ కూడా తెలియకుండా మీరు ఎలా అంటారండి? తిరుమల అంటుంది అంటున్నారు కదండి. ఇప్పుడు ఆవిడ అంటుంది అంటారండి. దాన్ని పట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారేమో సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేను, ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తామని ఆయన అడుగుతున్నారు కొడుకు కదా. ఏమనండి, ఇప్పుడు కొడుకున్నాడు కదా, ఆయన కొంచెం ఎదుగు రమ్మనండి. అది గొప్ప. ఎందుకంటే నా పిల్లలు నాకు ఎలాగో ఎక్కువ, నీ పిల్ల ఆయన ఒక స్థానం తేమనండి, అది గొప్ప. ఇప్పుడు తల్లిదండ్రులు లేకుండా వచ్చినాడు గొప్ప. నీకు అన్ని వెనకాల ఉంది, బలం బోలంత ఉంది. జగన్కి లేనంత బలం ఉంది నీకు. ఒక ఆడపిల్ల, ఒక తల్లి, ఇంకెవరున్నారు ఆయనకి? మీరు తెలిసిన వారికి ఎవరున్నారు? ఒక చెల్లి అక్క, చెల్లి అమ్మ, ఇంకెవరున్నారు? నీకు 100 మంది ఉన్నారు. బలం ఉంది, మంచి ఇది బుర్ర ఉంది. అలాంటి వాళ్ళతో నువ్వు పై చేస్తానంటే అలాగా? ఇప్పుడు నువ్వు తండ్రి నీకు ఉండగా నువ్వు చేయి. ఏమీ లేనివాడు చేసినాడు కాదు. అవునా? అవును, అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బందా? ఊరికే మీకు అర్థమైందా? నెక్స్ట్ ఎవరు వస్తారు? మీకు నెక్స్ట్ ఎవరు కదండి? సింగిల్ హ్యాండ్తో. ఇప్పుడు నేను ఎలా నుంచున్నా, వెనకాల నుంచి 10 మంది కొట్టాను, నేను తట్టుకోగలనా? అది కాదు గొప్ప. సింగిల్ హ్యాండ్తో పైకి చేయాలి. ఎవ్వరైనా సరే, నువ్వేనా నేనైనా ఎవరైనా సింగిల్ హ్యాండ్తో పై. ఇప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు వాళ్ళు ఒకటయ్యారు. ఇప్పుడు ఏమన్నారు? పిసుక్కుంటున్నారు. నేను ఎందుకు వెళ్ళాను నా బాబు అని ఆయన, నేను ఎందుకు పిలిచాను బాబు ఈయన. మీకు అర్థమైందా? ఇప్పుడు అది అనేది బయటికి రాలా. మొగాలు చూడండి, ఇప్పుడు ఫేస్ కట్ చెప్పేస్తుంది. ఇప్పుడు నీలో సంతోషం ఉందో, తిరుగుతనం ఉందో, నిన్ను చూస్తే అర్థమైపోద్ది. అంతే కదా. అన్నంత పట్టుకోవాల్సి లేదని పెద్దవాళ్ళు అంటారు, మనం కాదు. ఇప్పుడు వీళ్ళు మొగాలు చూస్తే మనకు అర్థమైపోద్ది. అక్కడ ఉంచిన ఫీలింగు. ఇప్పుడు దూరు బాధకి వెళ్ళిపోయాం. ఇప్పుడేంటి లోపల ఏమవుతుంది ఎవరు తెలియదు. అది ఇప్పటి వరకు బయటికి రాలా. ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు అనుకో. తప్పది. ఇప్పుడు మనం అంటాం కూడా చాలా తప్పది. వాళ్ళు ఇప్పటికి ఒక్కరిని మిమ్మల్ని నమ్మి నేను వచ్చా. నాకు కొన్ని నచ్చలా. మీ నాకు నచ్చవు, నీకు నేను నచ్చవు. అయితే దూరిపోయాం. మీకు అర్థమైందా? అంతేగాని ఆయన ఎక్కువ అంటలేదు, ఇంత ఎక్కువ అంటలా. అందరు రమ్మని. నువ్వు నీకు కావాలి. నువ్వు వాళ్ళ అబ్బాయి అన్నాడు మొన్న, మా నాన్నగారే సీఎం అన్నాడు. కాదని అంట. మరి నేను పక్కన ఉన్నా, నా పొలం కావాలంటున్నావుగా, మరి నేనేమవ్వాలి? అనుభవం కావాలి. అనుభవం నాన్నగారికి అనుభవం ఉంది, ఆయనే సీఎం అని చెప్పేసి ఆయన ఎంత అనుభవగలడు? రాజశేఖర రెడ్డి కొడుకు ఎంత అనుభవం ఉంది. మీ మీద చిన్నోడేగా. ఇప్పుడు అంత అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక వయసు వాళ్ళే కాదా? ఒక వయసు వాళ్ళే. మరి ఆయనకి వాళ్ళ అవకాశం అదేంటి? పవన్ కళ్యాణ్కి ఎన్నుకోకూడదు అవకాశం? అసలు సింగిల్ హ్యాండ్ చేస్తే పవన్ కళ్యాణ్ పై చేయి. అంత మేధావి పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు నాకు సీఎం వద్దనే అంటున్నారు కదా ఆయన. అని ఇప్పుడు అంటున్నారండి. ఆయన ఇప్పుడు అంత ముందు లేదు కదా. నేను ఎవరైనా సరే నేను దూరిపోవాలి, ఆయన దింపాలి అంటున్నాడు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక్కడు వెళ్ళి పై చేయి. ఎవరైనా సరే, నేనైనా సరే. ఇప్పుడు నలుగురు వచ్చి మాట్లాడుతున్నాం మీతో, అన్నింటికి కొట్టేస్తారు. నా పరిస్థితి ఏంటి? ఏం చేయలేను. అలాగ 10 మంది అన్నాడు. ఆయన ఒకటే అన్నాడు, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు అన్న సీఎంని ఎవరైనా చూపించగలరేమో. నాకు 62, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఎవరన్నా ఆ చంద్రబాబు నాయుడిని చెప్పమనండి. అది అనమనండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్రజలు అన్న తమ్ముళ్ళు మీరు చెప్తున్నారా అని అన్నావు, కరెక్టే. తమ్ముళ్ళు అన్నప్పుడు నువ్వు అన్నాను బట్టి ఎందుకు చేయలా? నువ్వు 9 సంవత్సరాలు కానీ పెద్ద మేధావి, నువ్వు ఎందుకు చేయలా? ఏం చేయబో హైదరాబాదు, నీ బ్రిడ్జీలు, నీ రోడ్లు, అంతేగా లేనోడు ఇంటున్నాడు లేదని నువ్వు ఏ రోజు ఆలోచించావా? పెట్టేవని చూస్తే నీకు నచ్చదా? మరి నువ్వు ఎందుకు చేయలే? నువ్వు హైదరాబాద్ చూస్తున్నావు కానీ విజయవాడ చూసుకున్నావా? చూడలేదుగా. ఏమన్నారు? వాళ్ళ బంగారులాగా ఉంది హైదరాబాద్ అంటారు.